హాయ్ ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం. చూడండి, నేను నెత్తెళ్ళు క్లీన్ చేస్తున్నానండి. చాలామంది కొంచెం వాష్ చేసి అలాగే కర్రీ చేస్తారు. నేనైతే ఇలా చేయను. మా అత్తగారు అయితే ఇలా నేర్పించారు నాకు. ఫస్ట్ అయితే ఈ నెత్తెళ్ళు ఒక వాటర్ వేసుకొని ఒక 1 అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇటువైపు అటువైపు స్కిన్ తీసేసి మధ్యలో ముళ్ళు మొత్తం తీసేయాలి. అలా వేస్తే ఏమవుతుందంటే కర్రీలో మాకు ముళ్ళు తగలకుండా బాగుంటుందండి, గుచ్చుకోకుండా హ్యాపీగా తినేయచ్చు భయం లేకుండా. చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత వైట్గా వచ్చాయో, అంత బాగా ఉప్పేసి బాగా కడిగేసానండి. కడిగేస్తేనే కదండి కర్రీ బాగుంటుంది. ఆ తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకున్నాను. అందులో టమాటోస్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత అందులో వాష్ చేసుకున్న నెత్తెళ్ళు అలాగే ఉప్పు పసుపు వేసి దూరగా వేయించుకున్నాను. స్మెల్ మొత్తం వెళ్ళిన తర్వాత అందులోనే వంకాయలు వేసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను వంకాయలు. ఆ వంకాయలు వేసుకున్న తర్వాత ధనియాల పొడి, కారం, ఈ 2 కామన్ కదండి ప్రతి ఒక్క కర్రీలో. ఇది వేసుకొని ఈ మసాలా మొత్తం వంకాయలకి పట్టేంత వరకు పట్టించాను. ఆ తర్వాత అందులో సరిపడా వాటర్ వేసి వదిలేసాను. కర్రీ కొంచెం చిక్కబడ్డాక ఆఫ్ చేసుకోవాలండి. కర్రీ అయితే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ట్రై చేయండి. సబ్స్క్రైబ్.